డెఫినెట్లీ అండి. అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్‌ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి కదండీ. అంటే ఇప్పుడు మనకన్నా ఎంత పాపులేషన్ ఉంది. సో వాళ్ళకున్న ఆ ఇన్‌కమ్ లెవెల్స్ అంటే వాళ్ళ సాలరీస్ ఎంత పెరుగుతున్నాయి, వాళ్ళ ఇన్‌కమ్ పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా కాంపెన్సేట్ ఇన్‌ఫ్లేషన్‌ని చేయాలి కదండీ. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయలేని ఆ ఇన్‌కమ్ గ్రోత్ గానీ లేకపోతే దాన్ని ఎప్పటికీ వెల్త్ క్రియేషన్ జరగదండి. ఎప్పుడు మన స్టాండర్డ్స్ పెరగవు. మన స్టాండర్డ్స్ పెరగాలి అంటే మనం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తేనే ఎవరి స్టాండర్డ్స్‌లో అయినా చేంజ్ కనపడుతుంది. లేకపోతే మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ మనం అక్కడే ఉంటున్నాం. సో అంటే చెప్తుంటారు కదండి, అప్పుడు శాలరీస్ 5 lakhs వస్తే చాలా రిచ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5 lakhs అది కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు 10 lakhs శాలరీ వచ్చిన వాళ్ళకి అదే పరిస్థితి. సో ఇలా ఈ విధంగా అయితే వాళ్ళు కాంపెన్సేట్ చేస్తుంది అయితే అంతగా ఏమీ కనిపించట్లేదండి. యూత్లో అయితే అన్రెస్ట్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే మేము రకరకాలుగా వాళ్ళు డిఫరెంట్ వేస్లో ఆ మనీని సంపాదించడం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ స్కిల్కి తగ్గట్టు ఒక జాబ్స్ని ప్రొవైడ్ చేయలేని మన సిచ్యువేషన్కి మన యూత్కున్న ఈ ఏదైతే ఈ యంగర్ జనరేషన్కి ఉన్న వాళ్ళ టాలెంట్ కానీ ఆ ఇన్కమ్ సోర్స్ కానీ ఐదర్ బయట కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, లేదు ఇక్కడ ఉంటే డిఫరెంట్ వేస్లో అవన్నీ కూడా మనకి మంచి ఇన్కమ్ సోర్స్, మనకి హ్యూమన్ రిసోర్స్ అనేది మన క్యాపిటల్ అనేది మన యూత్ అండి. వాళ్ళకున్న ఆ తెలివితేటల్ని అసలు ఏం ఉపయోగించుకుంటున్నామండి. వీళ్ళు కొంతమంది ఏమో అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆపర్చునిటీస్కి, ఇక్కడ ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అయ్యి ఇదిగో ఇందులో ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్స్ అని లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ అని లేకపోతే ఇది క్రిప్టో కరెన్సీలోని యూత్ అంతా ఉన్నది ఇందులోనేనండి. మ్యాక్సిమం యూత్ అంతా కూడా మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, లేకపోతే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, లేకపోతే ఈ ఫ్రెంజీ క్రైమర్స్ ఇందులో వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలను అందులో చూపిస్తున్నారు. బికాస్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద బెస్ట్ టాలెంట్. వాళ్ళకి వస్తున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకి ఈక్వలెంట్ కావట్లేదు. ఐదర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్, ఐదర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ స్కిల్స్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడైతే అది మ్యాచ్ చేయలేకపోతున్నారండి. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ మనం ఎప్పుడు కూడా పర్సనల్ ట్యాక్సెస్ గురించే మాట్లాడుతున్నామండి. బట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్గా మనల్ని చాలా మనకి ఇది చేస్తుందంటే జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. దానికి 18% GST వేయాల్సిన అవసరం ఏముంది? వై దే ఆర్ టేకింగ్ 18% GST ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్? వాళ్ళే చెప్తారు కదండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ మీద కూడా మీరు 18% పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకి? అందరికి మేము మార్నింగ్ లేస్తే చెప్తాం సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇప్పుడు